వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి. సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుండుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి. అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చెప్పున అని చెప్పి ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళలో, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది. అదేంటి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పారు కదా, మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలిగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్టెక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం అందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1,500, సంవత్సరానికి 18,000, మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. ఎంతమంది పాపలు ఉంటే అంతమందికి అట్లా చదువుకుని అందరు కదా, చెప్పి 15,000 వస్తుంది. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000. ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులు ఉంటే 6,000 వస్తుంది. వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చిస్తాం వాలంటీర్లు. ఏమేమి ఇబ్బంది లేదు. ఏమ్మా ఎక్కడ పెట్టాలండి? ఇంకోసారి వింటారా? బాగుంది, విన్నాం. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1,500, సంవత్సరానికి 18,000, మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ బాబుకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. అదిగో అక్కడ దాక్కుంది ఆ పాపకి, అదిగో కడుపులో బిడ్డ ఉంది ఆ పాపకి. ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు, వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కనండి, అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారి ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బు ఇస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అనట్లా, అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక